నా మాట వినండి. మీరు క్షేమంగా బయటకొచ్చేశారు. ముక్కు పుడక కూడా ఏదో ఒక విధంగా వచ్చేస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటపడడం మంచిదని నా అభిప్రాయం. రావి చెట్టు నల్లగా మారుతుంది. మరో 10 రోజుల్లో ఊరే మునిగిపోబోతుంది. ఇటువంటి సమయంలో ఊరొదిలిపోతే జనం దుమ్మెత్తిపోస్తారు. వంశ గౌరవం, నానమ్మ పేరు నిలబెట్టాలి అంటే మనము ఊరిని కాపాడే వెళ్ళాలి. లేదంటే ఆ రాక్షసి ఊరిని మరింత అల్లకల్లోలం చేసేస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు వేదా? మనింట్లో ఎన్నో సమస్యలకు మనింటి తాళపత్రాలు పరిష్కారం చూపించాయి. ఇప్పుడు కూడా మనం వాటిని నమ్ముకుంటే ఏదైనా మార్గం కనిపిస్తుందేమోనని అనిపిస్తోంది. అవునమ్మా, నువ్వన్నది నిజం. అందరం తాళపత్రాల విషయమే మర్చిపోయాం. ఈ పాటికి వాటిని అక్షయ్తో చదివించుంటే ఏదో ఒక మార్గం కనిపించుండేది. అక్షయ, వెళ్ళి తీసుకునిరా అమ్మా. సరే అమ్మా. ఏమైపోయింది ముక్కు పుడక? ఇంకోసారి పూజను చేసి దాని జాడను తెలుసుకోవాలి. అమ్మా, ఊరి పరిస్థితులు నీకు తెలుసు. ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. అయినా ఆ వశీకరణను కోట నుంచి తరిమి కొట్టలేకపోయాం. చివరికి దైవ సమానమైన ఈ తాళపత్రాలనే నమ్ముకుంటున్నాము. ఊరిని ముంచేయకుండా మంచిని చూపించు తల్లి. వశీకరణి చంపగలిగే మార్గం ఇందులో కనపడితే ఊరు బాగుపడినట్టే. ఊరు వల్లకాడుగా మారే తరుణం సమీపిస్తున్నది. పది దినాలలో ఊరు శూన్యమైపోతుంది. ముందు ముందు ఈ నేల పంటకి నోచుకొని ఎడారి అవుతుంది. ఇక్కడ విత్తనం మొలవదు, పక్షి వాలదు, పశువు కనపడదు, మనిషే ఉండడు. ముక్కు పుడక కోట నుంచి బయటికి రావాలి. దుష్ట శక్తి అంతం కావాలి. నా మరణానికి మార్గాన్ని వెతుకుతున్నారు. నా మృత్యువు ఎక్కడుందో వెతుకుతున్నారు. తాళపత్రాలు రహస్యాలను బయట పెట్టగలుగుతాయి. నా మరణ రహస్యం గురించి తెలిసిపోతుంది. వశీకర మరణం ఓ వింత రహస్యం. మానవ మాతృలు అందుకోలేని ఓ రహస్యం.
క్రీం క్రైం జటాయ నమః. వశీకర మరణం ఓ ఆయుధంతో సాధ్యం. అదేంటంటే వశీకర ప్రాణంను హరించే నా మరణ రహస్యం తెలుసుకోవడం మీ వలన సాధ్యం కాదు. ఆ రహస్యం తెలియజేయడం మీ అమ్మవారి వలన కూడా కాదు. ఆగిపోయేవేమ్మా? మనం కోరుకున్నట్టే వశీకర మరణ రహస్యం గురించి తాళపత్రాలలో కనిపించింది కదా, బయటికి చదువమ్మా. తాళపత్రాలు మనల్ని పెద్ద పెద్ద గండాల నుంచి బయటపడేశాయి. మనల్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే వచ్చాయి. తొందరగా చదువమ్మా. ఇప్పటిదాకా అన్నీ చదివి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఆగిపోయావమ్మా? చదువు. ఇప్పటి వరకు అక్షరాలు కనిపించాయి, ఇప్పుడు కనిపించకుండా మాయమైపోయాయి. ఇప్పటిదాకా అక్షరాలు స్పష్టంగా కనిపించాయి, ఇప్పుడు కనిపించడం లేదు. గాలి వీస్తే ధూళి ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోయాయి. బాగా చూడమ్మా. కనిపించడం లేదు నానమ్మ, అక్షరాల దర్శనం లేదు. మా చెవులో పూలు కనబడుతున్నాయా? ఏంటి డ్రామాలు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు కనిపించాయంట, ఇప్పుడు కనిపించట్లేదంట. మీ అమ్మ కంటే ముదిరిపోయావే నువ్వు, మామూలు దానివి కాదు. వసంత, మరి లేకపోతే ఏంటమ్మా? ఎందుకు అబద్ధాలాడాలి? నా మనవరాలు అటువంటిది కాదు. ఇది మన ముందు దాస్తుంది. దాచడం వలన అక్షయ్కి ఒరిగేదేముంది? దీన్నే అడగండి. ఇలా అన్యాయంగా నిందించడం వలన మీకే పాపం చుట్టుకుంటుంది. మా కాదు, వీళ్ళకి శాపం తగులుతుంది. ఇంకా నోరు మొయ్యండి మీరు. ఇలా ఉన్నట్టుండి వశీకర మరణ రహస్యం మాయమైంది అంటే ఇదంతా వశీకర పనే. 10 రోజుల్లో అల్లకల్లోలాలు జరగబోతున్నాయని తాళపత్రాలలో రాసుంది. ఏం జరుగుతుందో ఏంటో.